అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శివదేవుని పూజని ఏ విధంగా చేసుకోవాలి అని ఒక వీడియో షేర్ చేసినప్పుడు కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ఆ డౌట్స్ని కూడా క్లారిటీ ఇస్తూ శివదేవుని కథ గురించి కూడా చెప్పమన్నారు కదా, ఆ కథను కూడా ఇక్కడ వినిపిస్తున్నానండి. పూజని నిత్య పూజా మందిరంలోనే ఇలాగా అతి సులువుగా చేసుకోవచ్చు. అయితే నేను నిత్య పూజా మందిరాల్లో మా పూజా మందిరంలో చూపించినప్పుడు చాలా ప్లెజెంట్గా ఉందండి, చాలా బాగుంది అని చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ ఆ కాంప్లిమెంట్ ఇచ్చినందుకు నాకు. ఇది మా ఇంట్లో ఉన్న నిత్య పూజా మందిరం అనమాట. సో ఇక్కడే నేను అతి సులువుగా శివ పూజని ఎలా చేసుకోవచ్చు, ఆ శివదేవుని పూజ అనేది ఒక్క ప్రసాదం కూడా మనం వండే పని లేకుండా చాలా సులువుగా చేసుకునే పూజ అండి. స్వామివారికి ఎక్కువ నైవేద్యాలు పెట్టలేము, లేదా ఎక్కువ హడావుడిగా చేసుకోలేని నోములు వ్రతాలలో శివదేవుని పూజ ఒకటి. ఆ పూజా వీడియోని ఏ విధంగా చేసుకోవాలని ఒక వీడియో షేర్ చేశాను కాబట్టి చెక్ చేయండి ఒకసారి. రేపు కార్తీక సోమవారం కాబట్టి మొదలు పెట్టచ్చు, లేదంటే విడిగా వచ్చి ఏ సోమవారాలనే చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి ఆ వీడియోని చూడండి. ఇక్కడైతే నేను ఆ డౌట్స్ గురించి అలాగే శివదేవుని కథ కూడా నేను వినిపిస్తాను. ఆ కథ విని పూజ చేసుకున్నవారు తప్పనిసరిగా అక్షింతలు వేసుకోవాలి. ముందుగా అడుగుతుంది ఈవినింగ్ ఆర్ మార్నింగ్ చేయాలా ఈ పూజని? ఈవినింగ్ చేసుకోవచ్చు, మార్నింగ్ చేసుకోవచ్చు అండి. ఉపవాసం కూడా తప్పనిసరి అయితే ఏమీ కాదు అసలు, కాబట్టి ఉదయం కూడా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ ప్రదోషకాలంలో కూడా ఉపవాసం లేకపోయినా, ప్రదోషకాలం అంటే శివయ్య పూజ చాలా మంచిది కాబట్టి మీరు ఈవినింగ్ కూడా 6కి అలా కూడా ఈ పూజ చేసుకోవచ్చు. ఉదయం కూడా తెల్లవారుజాము లోపలే చేయాలని అడిగారు కదా, తెల్లవారుజామున ఏం లేదండి, బ్రహ్మముహూర్తంలో ఏ పూజ చేసుకున్నా మంచి ఫలితం ఉందంటారు కాబట్టి అప్పుడు చేసుకోండి. కుదిరిన వాళ్ళు కొంచెం 9 లోపల 10 లోపలైనా సరే ఈ శివదేవుని పూజ అనేది చేసుకోవచ్చు. అయితే కార్తీక మాసమే మొదలు పెట్టాలని అడిగారు కదా, అలా ఏం లేదండి. ప్రతి నెల మనకి 4-5 సోమవారాలు వస్తూ ఉంటే ఏ సోమవారమైనా మొదలు పెట్టచ్చు. ఇక ముందంతా మనకి మాఘమాసం అని, మార్గశిర మాసం అని, ఇక అలా అన్ని ఏ నెలైనా మంచిదే కాబట్టి ఏ సోమవారమైనా మీరు ఈ శివదేవుని పూజ చేయొచ్చు. ఓన్లీ ఇది 3 వారాలు మినిమం చేయాలి కాబట్టి చాలా సులువుగా చేసుకోవచ్చు. 3 వారాలు అంటే పెద్ద కష్టమేమీ కాదు. ఇక అక్కడి నుంచి మీరు 5 వారాలు 7 వారాలు ఇష్టమైతే చేసుకోవచ్చు, 9 వారాలు అలాగా. మెయిన్గా మినిమం చేయాల్సింది అయితే 3 వారాలు అనమాట. మధ్యలో ఒక వారం అడ్డొస్తే ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలని అడిగారు, అలా ఏం లేదండి. ఫస్ట్లో ఒక వారం చేసేస్తారు, రెండో వారం అడ్డొచ్చిందనుకోండి ఆ వారాన్ని వదిలేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేసేసుకోవచ్చు. పూజా రూమ్లో చేసుకోవచ్చు అన్నారు. నేను అందుకని ఈ డౌట్ ఎక్కువ అడుగుతున్నారని చెప్పి చాలా సులువుగా చేసుకునే పూజ కాబట్టి నిత్య పూజా మందిరంలో శివలింగం ఉంటే శివలింగానికి, లేదంటే కనుక శివుని చిత్రపటం, పార్వతీదేవి శివుని చిత్రపటం ఉంటుంది కదా, ఆ చిత్రపటం ముందైనా దీపం వెలిగించేసి శివయ్యకి సింపుల్గా పూజ చేసుకుని శివదేవుని కథ చదువుకోవడమేనండి. అందుకే నేను నిత్య పూజా మందిరంలోనే ఈ పూజను షేర్ చేశాను మీకు. అలాగే వచ్చేసి ముఖ్యంగా అడుగుతుంది ప్రసాదం ఏం పెట్టాలని. నేను ఆ పూజా వీడియోలో చెప్పానండి. కొబ్బరికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని, మన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాని మీద బెల్లం పొడిని కానీ లేదా పంచదార పొడిని కానీ వేసేసి అదే ఇక నైవేద్యం అనమాట స్వామివారికి. మనం ప్రత్యేకంగా ఏమీ వండి పెట్టలేకపోయామే అని కూడా అవసరం లేదు, అదే పెడతాము. నలుగురికి అదే పంచి పెట్టాలి, ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా అదే తినాలి. నిత్య పూజ చేసుకునే వారికి ఉద్వాసన చెప్పాలని కూడా అడుగుతున్నారు. ప్రత్యేకంగా మీరు ఒక వ్రతంలాగా 3 వారాలు చేస్తున్నారు కాబట్టి అలా ఉద్వాసన చెప్పచ్చు. కాకపోతే నిత్య పూజ వాళ్ళకి ఈ పట్టింపు ఉండదండి, ఎందుకంటే వాళ్ళు రోజు కూడా పూజ చేసుకుంటారు. అక్కడే చిత్రపటాలు ఉంటాయి, అక్కడే శివలింగం ఉంటుంది కాబట్టి రోజు పూజ చేసుకుంటాం కాబట్టి పెద్ద పట్టింపు ఉండదు. ప్రత్యేకంగా పీఠం పెట్టిన వాళ్ళైతే ఎప్పుడు చెప్పాలని అడిగారు. మరుసటి రోజు మంగళవారం అయింది కాబట్టి మంగళవారం అంతా కూడా 2 పూట్ల పూజ చేసి బుధవారం ఉదయం చెప్పవచ్చు. అలాగా 3 రోజులు ఉంచడానికి కుదరదు అనుకున్న వాళ్ళు రాత్రి వేళలో పూజ చేసుకున్నా, లేకపోతే ఉదయం పూజ చేసి రాత్రికి మరొకసారి దీపారాధన చేసినా కూడా సాయంత్రం ఆ దీపారాధన ఉండగానే ఒకసారి కదిలించేసి స్వామివారికి ఉద్వాసన చెప్పేసి మీరు రాత్రికి ఆ పూజా సామాన్ అంతా సర్దేసుకోవచ్చండి. ఎందుకంటే మరుసటి రోజు మంగళవారం వచ్చింది కాబట్టి. శివుని పానపట్టం ఎటువైపు ఉండాలి అని అడిగారు. ఇది ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలండి. శివుని పానపట్టము మనం పూజ చేసే ప్రదేశంలో ఎటువైతే ఫేసింగ్ పెడుతున్నామో చూసుకొని దానిని బట్టి శివుని పానపట్టం ఉత్తరం వైపు, మన ఇంటికి ఉత్తరం వైపు ఉండేలా చూసుకొని ఆ శివలింగాన్ని నిలబెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాము. కొబ్బరికాయ దీపారాధన చేసినప్పుడు ఎలా చేయాలని అడిగారు. ఒక కొబ్బరికాయని కొడతాం కదండి స్టార్టింగ్ పూజలో కొట్టేసి, ఒక చిప్పని మనం ఇలా కావాలంటే కొబ్బరి దీపారాధన కింద 3 ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు, అది చేయాలి అని అనుకుంటే. లేదంటే కనుక మీరు మామూలుగా ఒక చిప్పని స్వామివారి దగ్గర ఉంచేసి ఒక చిప్పని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లోంచి ప్రసాదం కింద పెట్టచ్చు, ఎందుకంటే మనం ఎట్లాగో నివేదన చేస్తున్నాం కాబట్టి. అయితే మీరు కొబ్బరి దీపారాధన చేసినా కూడా ఒక చిప్ప మిగులుతుంది కదా, ఆ చిప్పని ప్రసాదంగా చేసి స్వామివారికి పెట్టచ్చండి, తప్పులేదు. ఎందుకంటే ఆయన కోసం మనం ఆ పూజలో కొట్టిన కొబ్బరికాయ కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకా పీఠం పెడితే మరి పీఠం మీదకి పూజా మందిరం నుంచి ఫోటో తీసుకొచ్చి పెట్టచ్చు అన్నారు. మీ ఇంట్లో చేసుకునే పూజ కదండి, గడప దాటికి బయటికి వెళ్ళట్లేదు కదా, కాబట్టి మీరు పూజా మందిరంలో ఉన్న ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. మళ్ళీ కొత్తదే కొనాలి ఈ పూజ కోసం అని ఏమీ లేదండి, ఓల్డ్ది వాడచ్చు అని అడిగారు కదా ఫోటోని, అలా ఏం లేదు. నిత్య పూజా మందిరంలో ఇట్లా శివుని పార్వతి చిత్రపటం ఉందనుకోండి, ఆ చిత్రపటాన్ని తీసుకొచ్చి మీరు పీఠం మీద పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, లేదా రోజు పూజ చేసుకునే చోటైనా చేసుకోవచ్చు.
శివయ్యకి అతి సులువుగా చేసుకునే పూజ ఈ శివదేవుని పూజ అండి. ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టుకోండి. మీ సంకల్పం, మీ కోరిక నెరవేరాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇక్కడి నుంచి శివదేవుని కథ ప్రారంభం. ఓ భక్తులారా, తెలుగుదేశమున ఒకానొక గ్రామసీమలో బీదవాడగు శివయ్య అనే పేరుగల బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు రాజేశ్వరి అనెడు ఆమెను పెండ్లాడి కాపురం చేయుచుండెను. కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలిగిరి. పుత్రుని పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయిణి. బీదవాడకుట చేత శివయ్య భిక్షాటనము చేసి భార్యాబిడ్డలను పోషించుకొనిచుండెను. ఇలాగా కొంతకాలం గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పెను: మనము ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రంకు వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను. నువ్వు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి శివయ్య ప్రయాణమై వెళ్ళుచుండగా ఒక ముదుసలి బ్రాహ్మణుడు ఎదురే, ఎవరు నాయనా నీవు అని అడగగా శివయ్య ఈ విధంగా చెప్పదడిగెను: మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లియే నా గ్రామము. చాలా బీద కుటుంబీకుడను. ఒక భార్య, 2 పిల్లలు కలరి. సంపాదించినది చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలనే తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినానని చెప్పగా ఆ ముదుసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లనే: ఓయి వెరినాయన, తిరుపతికి వెళ్ళినంత మాత్రమున, ప్రభు దర్శనం చేసినంత మాత్రమున నీవు ధనమును సంపాదించుకోగలవా? నీకు సైకలైశ్వర్యములను ఇచ్చి వ్రత కథ ఒకటి చెప్పేదను, శ్రద్ధగా ఆలగింపము అని చెప్పగా అంత శివయ్య, పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడను కూర్చొని వివరింపు స్వామి అని వేడుకొనెను. అంతటా ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించెను. వంగదేశమును పాలించుచున్న సూరసేన మహారాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి గలదై పూజలు చేయుచుండగా ఈ విషయము యాజ్ఞవల్క్య మహాముని భార్యయగు మైత్రేయి తెలుసుకొని తానే స్వయంగా సీమంతినికి సోమవార వ్రత మహత్యమును వివరించి చెప్పుటకు సూరసేన మహారాజు పట్టణమునకు బయలుదేరి వచ్చి వ్రత విధానము సీమంతునికి తెలియచేసి వెడలిపోయిను. ఆనాటి నుండి రాజకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచు సదాశివుని పూజించుచు వ్రత కథ చదువుచు దినదిన ప్రవర్ధమానగుచుండెను. ఇట్లుండగా అంకదేశమును ఇంద్రసేనుడను మహారాజు పాలించుచుండెను. ఆ రాజునకు చంద్రాంగుదుడును ఒక కుమారుడు కలడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పిండ్లి ఈడుకు వచ్చెను. చంద్రాంగదునకు వివాహం చేయవలనే తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందున్న మంత్రి పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాంగదునకు ఎచ్చటనైనా తగిన చిన్నదానిని చూడమని చెప్పి వారిని దేశాలకు పంపెను. వారు అనేక దేశములు తిరిగి కడకు వంగదేశ పరిపాలకుడకు సూరసేన మహారాజు పట్టణము చేరి ఆ రాజునకు సీమంతిని అనే కుమార్తె కలదని పరిచారకుల వల్ల తెలుసుకొని రాజదర్శనమునకై ఆస్థానమునకు వెళ్ళిరి. అంత రాజు, మంత్రి, పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడిగెను. మహారాజా, మాది అంకదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాంగుదుడనే కుమారుడు కలడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తమ పుత్రికారత్నమగు సీమంతిని దేవి గుణగుణములు తెలుసుకొని ఇచ్చటకు వచ్చితిమి. ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించారు. రాజు ఆ చిత్రపటమును కుమార్తెకు పంపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తము నిశ్చయించి మహావైభవముగా వివాహం చేసెను. వివాహమైన కొంతకాలమునకు ఒక రోజున చంద్రాంగదుడు తన వినోదపు చెలికాండ్రతో యమునా నది తీరమున నావపై షికారు చేయుచున్న సమయమున దురదృష్టవశమున ఆ నావ నీటిలో మునిగినది. చంద్రాంగదుడు తప్ప మిగిలిన వారు చనిపోయినారు. చంద్రాంగదుని నాగకన్యలు పట్టుకుని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకుని పోయిరి. తక్షకుడు చంద్రాంగదుని చూచి, ఇతనెవరో ఇక్కడికెందుకు తీసుకుని వచ్చిరని అడగ్గా, మాకు తెలియదు, నీటి ప్రవాహంలో కొట్టుకుని పోవచుండగా మాకు చిక్కుట వలన తమ యొద్దకు తీసుకువచ్చితిమని నాగకన్యలు పలికిరి. అంత నా తక్షకుడు దివ్య దృష్టి వలన చంద్రాంగదుని వృత్తాంతము తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాడు, ఇతను ధర్మపత్ని సీమంతిదేవి శివుని ఆరాధించుచు సోమవార వ్రత ప్రభావం గల మహాపతివ్రత. అందువలన ఇతడు నీటిలో పడిపోయినను ప్రాణములు విడువక మీకు చిక్కుట వలన అతనికి ఏ విధమైన అపాయము కలగలేదు అని నాగకన్యలకు చెప్పెను. ఈ సంభాషణ అంతయు వినిచున్న చంద్రాంగదుడు భయపడుచు దిక్కులు చూడసాగినాడు. అంత తక్షకుడు చంద్రాంగదుని వీపు చరిచి ధైర్యము కలగచేసి తన వద్దనున్న విలువైన మణులు ఇచ్చి ఆ మణుల యొక్క ప్రభావం కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపాడు. అక్కడ సీమంతిని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదంలో చెలికాండ్రతో పాటు తన భర్త కూడా మరణించుండనని తలపోసి పరిపరి విధాల విచారిస్తూ, ఓ శివదేవ, తల్లి పార్వతి, నేను విడువక ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా స్వప్నంలో జగజ్జనని, అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయము లేదు, విచారించకము, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ చెంతకు వచ్చును అని చెప్పి అంతర్ధానమయ్యను. అంతలో ఆమె మేల్కొంచి స్వప్నంలో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనస్సును ధైర్యం చేసుకుని యథాప్రకారముగా సోమవార వ్రతం చేస్తుండగా దివ్య ప్రభావం గల మణులతో చంద్రాంగదుడు తన దేశమునకు తిరిగి వచ్చెను. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతసించి జరిగినదంతయో తెలుసుకొని తన కుమారుడు సజీవుడుగా ఉన్నాడనియు మహిమ
మహిమగల మణులతో తిరిగి వచ్చిననియు ఆ శుభవార్తను సూరసేన మహారాజులకు కబురంపి శుభముహూర్తమున శ్రీమంతినీదేవికి చంద్రాంగదునకు శ్రీమంతినీదేవి చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజపాలనము చేయుచుండిరి. శ్రీమంతినీదేవి తన సోమవార వ్రత మహిమ వల్లనే 5వ తనము కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతము చేసి సకల సంపదలతో సుఖంగా ఉన్నారని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీవు కూడా ఆ వ్రతము చేసినడలా నీకును సకల ఐశ్వర్యములు కలుగునని చెప్పగా అంత శివయ్య అమితానందముంది మహాపురుష ఆ వ్రతం ఎట్లు జరపవలనో చెప్పవలసిందిగా కోరెను. అందుకు ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగెను. సోమవారం రోజున ఉదయమునే లేచి స్నానమాచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవుని పటముంచి ఆవునేత్తో గాని కొబ్బనంతో గాని దీపం వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడు దళంతో అభిషేకం చేసి 3 రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కానీ లేక బెల్లం కానీ కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రత కథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్లకద్దుకొని సేవించాలి. ఇలాగున 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సిరి సంపదలు కలిగి మనసులోని కోరికలు ఫలించునని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యుడయ్యెను. కడునిష్టత వినుచున్న శివయ్య బ్రాహ్మణుని కానక, ఆహా ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, నా అవస్థను చూచి నాకు ఈ ఉపదేశము చేసని భావించి తిరిగి ఇంటికి వెళ్లి జరిగినదంతయు భార్యకు తెలియపరచెను. భార్యాభర్తలు 3 సోమవారములను భక్తి శ్రద్ధలతో శివదేవుని పూజించి ప్రసాదం ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యంలో కలిగినవి. కొన్నాళ్లకు ధనగర్వంచే వ్రతము చేయడం మానివేశారు. శివదేవునికి కోపం వచ్చి వీరు గర్వమణచవలనని మళ్లీ దరిద్రులుగా చేసెను. దరిద్ర దశలనున్న శివయ్య మరలా యథాప్రకారంగా భిక్షాటనకు ఒక గ్రామనకు వెళ్లి యాచించగా, ఈవేళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాము, ఇప్పుడు భిక్ష వేయుటకు వీలు లేదన్నారు. అయ్యో సోమవార వ్రతం మర్చిపోయినదనే మాకు ఈ గతి పట్టినది, చాలా అపచారము చేసినాము అనుకుంటూ ఇంటికి వెళ్లి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేశాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడినది. గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకొనుచు భార్యను వినుటకు రమ్మని పిలిచెను. తాను కథ కూడా వినను అని చెప్పగా ఆ మరునాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయినవి. భర్తయ్యకు శివయ్య, ఓసి పిచ్చిదాన, శివదేవుని పూజ మానినావు, కథ కూడా విననన్నావు, నేను భేదవాడనైతిని, నీవు అందురాలవైతివి కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకోమని గట్టిగా మందలించినాడు. భార్య అలాగని చేసి స్నానమాడి సోమవార వ్రతం ఆచరించి ప్రసాదమును కండ్లకద్దుకొని సేవించెను. వెంటనే పోయిన కన్నులు కనిపించినవి, పోయిన ఐశ్వర్యం కలిగినది. ఆనాటి నుండి ప్రతి సోమవారము కూడా ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళాలతో పూజిస్తూ సకల ఐశ్వర్యంతో తొలతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖములు పరమందు మోక్షమును పొందుదురు. ఈ కథ విన్నవారికి చదివిన వారికి సాంబశివుడు సకల ఐశ్వర్యములు ప్రసాదించునని సూత పౌరాణికుడు సౌనకాది మునులకు బోధించెను. చూశారు కదండి వ్రత కథా మహత్యం ఎంత బాగుంటుందో. ఇదండి శివదేవుని కథ. మరి ఈ కథని విని తప్పనిసరిగా అక్షింతలైతే వేసుకోండి, చాలా మంచి ఫలితాలైతే ఉంటాయండి. శివదేవుని పూజ చేసుకోండి. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.